జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద. నా పేరు దాసప్ప. నాది హిందూపూరు శ్రీకంఠపురం. నేను చేసే వృత్తి దాసప్ప. కాకపోతే నేను చేసే పనిలో కొన్ని చూస్తాను, దాని గురించి వీడియో చేయాల్సి వస్తుంది. ఆఖరి టైంలో తల్లిదండ్రులకు బిడ్డలు దూరం అవుతున్నారు. కారణం ఏమంటే ఉద్యోగాలు, చదువులు, ఈ రెండింటి నుంచి దూరం అవుతున్నారు. ఒకవేళ కానీ సాధ్యమైనంత తల్లిదండ్రులకి దగ్గర అయ్యాక చూడండి, తల్లిదండ్రులను బాగా చూసుకొని చూడండి. ఎట్లా పరిస్థితి వచ్చినా కూడా ఆఖరి టైంలో మీ ఆఖరి చూపుకైనా తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చి కనపడి, నా బిడ్డను చూసిన, నా కొడుకుని చూసిన, నా కోడలను చూసిన అనే ఒక ఇది దానికోసమైనా మీరు ఎక్కడుంటారో ఏం పని చేసుకుంటారో అదంతా మీ సబ్జెక్ట్. అది కాకపోతే ఏం జరిగినా కూడా ఒక 2 అవర్స్ లేకుంటే ఒక 5 అవర్స్ కన్నా తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోనేకి చూడండి. ఒక్కసారి మిస్ అయినారంటే లైఫ్లో ఇంకేముండదు. ఎందుకంటే ఎవరో మా వాళ్ళు చూస్తారు, పనోళ్ళు చూస్తారు అని అనుకోవద్దండి. అది పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రాదు. రాకున్నట్లే మీ వరకు మీరు ఏ ఉద్యోగమన్నా చేసుకోండి, ఎక్కడన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. తల్లిదండ్రులకి చెప్తున్నాను కదా, ఒక 5 అవర్స్ లోపల చేరుకొని అట్లా వాళ్ళని చూసే అట్లా వాళ్ళని మాట్లాడే అట్లా చూసుకోండి. ఏ టైం ఎట్లా వస్తుందో ఎవరికి ఏం గ్యారెంటీ లేదు ఉన్నంత వరకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు గొడవ పడుతూ అంటారు, కొడుకులతో నుంచి కూతుర్ల నుంచి దూరం ఉంటారు, పోతాను. మాకు కామన్ అదంతా. అది కొత్తగా వచ్చింది ఏం లేదు, ఒక కాలం నుంచి ఉండేది. కానీ వాళ్ళు ఎంత కొట్లాడినా ఏం చేసినా కూడా రోజో ఒకరోజు వాళ్ళని మనం చూడాలి. కాబట్టి సాధ్యమైనంత తల్లిదండ్రులకు దగ్గరుండే అట్లే, అది మీరుండే దగ్గరికి వాళ్ళని తీసుకుపోతారో, వాళ్ళు ఉండే దగ్గరికి మీరు వస్తారో, ఇలాంటి మీకు అనుకూలంగా కొంచెం దూరమే ఉంటారో అది వేరే విషయం. కాకపోతే ఒక 5 అవర్స్ లోపలన్నా వాళ్ళ దగ్గరకు దాటుకోండి. ఆఖరి చూపులో ఆఖరి కోరికలు ఏమన్నా ఉంటే వాళ్ళు తీర్చండి దయచేసి. అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏడిస్తే ఏం ఇది ఉండదు, ప్రయోజనం ఉండదు. అది తెలిసింది. ఇట్లా నేను చూస్తూ ఉంటాను చాలా మటుకు. మా అమ్మాయి ఇంకా 2 డేస్ అవుతుంది వచ్చేకి, మా అబ్బాయి ఇంకా 3 డేస్ అవుతుంది, ఇట్లా జరుగుతూ ఉంటాయి. అంత లేకుండా కనీసం వాళ్ళని వీడియో కాల్ అన్నా చేసి పలకరిస్తానండి, మాట్లాడతానండి. వాళ్ళని దూరం చేసుకోవద్దండి. అంతకుమించి ఏం లేదు. దీని నుంచి నాకు వచ్చేది ఏం లేదు, నాకు పోయేది కూడా ఏం లేదు. కాకపోతే అభిమానం అనేది, తల్లిదండ్రులు అనేది దాని విలువ తెలుసు కాబట్టి నేను ప్రతి చోట ఈ కార్యాలకు పోతా ఉంటాను. కాబట్టి నేను దాసప్ప పని చేస్తాను కాబట్టి వాళ్ళ పరిస్థితులన్నీ చూస్తాను. ఆఖరికి ఎవరు వాళ్ళని క్లీన్ చేయకపోయినా, తల్లిదండ్రులని బిడ్డలు క్లీన్ చేయకపోయినా, ఎవరు క్లీన్ చేయకపోయినా నా చేతులారా నేను చేస్తా. నాకు అట్లా ఇదేం లేదు. ఎందుకంటే నా వృత్తిపరంగా ధర్మంగా నేను నడుచుకుంటాను. మీరు కూడా మీ తల్లిదండ్రులకి దగ్గరుండి సాధ్యమైనంత వీడియో కాల్లో ఏదో ఒకటి చేసుకొని మాట్లాడుకొని తల్లిదండ్రులు దూరం చేసుకోకున్నట్లా ఉండండి. వాళ్ళు కొట్లాడిని పర్లేదు, వాళ్ళు మనతో ఏమన్నా అన్నీ పర్లేదు, కొద్ది రోజులు మాట్లాడకపోయినా పర్లేదు, మనము మాట్లాడకపోయినా పర్లేదు. కాకపోతే అప్పుడప్పుడన్నా వాళ్ళు మాట్లాడిచ్చే దగ్గర ఉండేట్లు చూసుకోండి. ఒకసారి పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ నేనేమో మా అమ్మకు మాట్లాడతాను, మా నాన్నకు మాట్లాడతానంటే వాళ్ళు ఉండరు. స్టేజ్ దాటిపోయింది. ఒక్కసారి కనపడకపోతే మనిషి అయిపోయి ఇంకా లైఫ్లో తను ఉన్నట్లే ఏదో బాగా చూసుకోండి అంతే. అంతకంటే ఇంక నేనేం చెప్పేది ఏం లేదు. జై శ్రీమన్నారాయణ. అందరూ బాగుండాలి.